మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపుల కేసు ఉందో సో ఇక్కడ బీఆర్ఎస్కి ఊరట అంటే పట్టు వదలనటువంటి విక్రమార్కుల్లా బీఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్గా నిలబడింది ఈ కేసు కోసం. సో 3 నెలలు సమయం ఇచ్చాము, ఇంకా మీరు రిప్లై ఇవ్వట్లే, ఇంకా మీరు ఏం చెప్పట్లేదు అని చెప్పి స్పీకర్ గారికి పాపం నోటీసులు జారీ చేయడం జరిగింది. కోర్టు ధిక్కరణ కింద నోటీసులు జారీ చేస్తానన్న ధర్మాసనం. సరే, ఇవన్నీ ఇలా ఉంటే పాపం మధ్యలో గడ్డం ప్రసాద్ గారు ఇరుక్కుపోయారు. గడ్డం ప్రసాద్ గారు ఏ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే అండి? కాంగ్రెస్ పార్టీ. సో ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే స్పీకర్ని ఎన్నుకుంటారు అందరు కలిసి అసెంబ్లీలో. సో అట్లా మన స్పీకర్ గారు అసెంబ్లీకి స్పీకర్గా ఉన్నారు, తెలంగాణ రాష్ట్రానికి కూడా స్పీకర్గా ఉన్నారు. సరే, ఇవన్నీ కూడా మనం పక్కన పెడితే ఆయన స్పీకర్గా ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగతంగా ఆయన ఏ పార్టీ అండి? పర్సనల్గా చూసినా, వ్యక్తిగతంగా చూసినా, అఫీషియల్గా చూసినా గడ్డం ప్రసాద్ గారు కాంగ్రెస్ పార్టీ. మింగలేరు, కక్కలేరు, వీళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే వెళ్ళాలి. ఆయన మామూలుగానే స్పీకర్ గారు ఎక్కువ మాట్లాడు, అన్నిటికీ నవ్వే సమాధానం. ఎవరేం మాట్లాడు ఇంతే, ఇంతకు మించి ఏముండదు ఇక అక్కడ ఆన్సర్. ఇంతకు మించి ఆయన నుండి మనం ఎక్స్పెక్ట్ చేసి కూడా తప్పే. మరి ఇటువంటి పరిస్థితుల్లో డైరెక్ట్గా స్పీకర్ గారు తీసుకుంటారో దానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీలు, పిఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెస్పాండ్ అయ్యి వాళ్ళు ఇస్తారు. సో మనం చూసాం అసెంబ్లీలో కూడా ఆయన ఎక్కువ ఏమీ మాట్లాడకపోయేది, ప్రతిదానికి నవ్వేది. సో ఏం చెప్పాలో అర్థం కానటువంటి పరిస్థితి. సో ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా డిసైడ్ అవుతుంది లోపల. ఏం డిసైడ్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ? మనకున్నటువంటి విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అసలు ఈ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడం అనేది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం. అంటే ప్రజాపాలన, రాజ్యాంగాన్ని మేము ఫాలో అవుతాం, రాజ్యాంగాన్ని అసలు తీసుకొచ్చింది మా ప్రేరేపణతో అని పదే పదే ఒత్తొత్తి పలికినటువంటి కాంగ్రెస్ పార్టీ, 100 సంవత్సరాల నాటి కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు చేసిన తప్పే వీళ్ళు చేసినట్టే కదా. అంటే రేవంత్ రెడ్డి ఈ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ సిస్టమ్ని కత్తిరించాడు. అంటే ఈ సిస్టమ్ ఏదైతే ఉందో పక్క పార్టీ నుంచి వలసొచ్చుడు గెలిచిన తర్వాత అనేది కాంగ్రెస్లో లేదు. సరే, బీఆర్ఎస్ చేసింది ఏంది మరి? బీఆర్ఎస్ వెళ్ళిపోయిందంటే అప్పటి పరిణామాల ప్రకారము 12 మంది ఎమ్మెల్యేలు జంప్ అయినారు, కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యమైనది. జంప్ కాకుండా వాళ్ళు జంప్ అయినారు కాబట్టే వాళ్ళు తప్పు 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 అని పదే పదే దెప్పినాం మాలాంటి వాళ్ళం కూడా. మళ్ళీ వాళ్ళు చేసిన తప్పే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసింది, అంటే రేవంత్ రెడ్డి చేసిండు. వాస్తవానికి రాహుల్ గాంధీకి కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి రావడం ఇష్టం లేదు. ససే మీద వద్దన్నా కూడా వాళ్ళకి ఇష్టం లేకపోయినా రేవంత్ రెడ్డి సరే ఇక్కడ గెలుచుకుంది 62, 63 మళ్ళీ ఏమన్నా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళే వచ్చిన వాళ్ళు ఏమన్నా నీతిమంతులేం కాదు, వచ్చిన వాళ్ళు ఏం నీతిమంతులు అయితే కాదు, అవినీతి మంతులే. అందులో ఉన్నటువంటి గూడెం మైపాల్ రెడ్డి కానీ, లేకపోతే దానం నాగేందర్ కానీ, లేకపోతే కడియం శ్రీహరి గురించి ఇక చెప్పక్కర్లేదు. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అవినీతి మంతులే అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ఏం చెప్తున్నా, ముఖ్యంగా ఇష్టం లేకపోయినా వీళ్ళని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. వాళ్ళు ఇప్పుడు అటు ఇటు కాకుండా అయినారు. అటు ఇటు కాకుండా అనేది నేను అంతకుముందు కూడా మాట్లాడినా. సో ఈ అటు ఇటు కాకుండా అయినారు అంటే వాళ్ళు అటు ఆ పార్టీ అని చెప్పుకోలేరు, ఇటు ఈ పార్టీ అని చెప్పుకోలేరు. ఇప్పుడు సుప్రీంకోర్టు ముట్టకాయలు వేస్తుంటే వాళ్ళు సమాధానం చెప్పుకోలేరు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో వచ్చినటువంటి ఆ ఎమ్మెల్యేలకే కాంగ్రెస్ పార్టీ అయినటువంటి ఈ గడ్డం ప్రసాద్ గారు మళ్ళీ నోటీసులు పంపించాలి. ఇదంతా కూడా ఒక హై డ్రామా నడుస్తూ ఉంది ఇక్కడ. సో ఇష్టం లేకపోయినా ఇక్కడ తీసుకొచ్చినారు. కాంగ్రెస్ పార్టీ పరువు పోవడానికి అది మెయిన్ కారణమైంది. సరే పోనీ తీసుకొచ్చినారు. ఈ 12 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే టీఆర్ఎస్లో తెలంగాణ రాష్ట్ర సమితిలో 12 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే చేరిండ్రో, సబితా ఇందర్ రెడ్డి కానీ, సుధీర్ రెడ్డి కానీ, ఓకే, ఇంకొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఈ 12 మంది ఉన్నారో, ఈ 12 మందిని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళిపోయినారో మళ్ళీ ఆ 12 మందినే
కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి ఉంటే రేవంత్ రెడ్డి అట్లీస్ట్ కొంచెం బ్యాలెన్స్డ్ ఉండేది. అంటే మా పార్టీ నుంచి మీరు గుంజుకున్నారు అబ్బాయి, మళ్ళీ మీ పార్టీ నుంచి మేము గుంజుకున్నాం. ఈ 12 మంది ఎమ్మెల్యేలు మీ పార్టీకి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని మేము అధికారంలోకి రాగానే టిట్ ఫర్ టాట్ చేసుకుంటే మేము తీసుకున్నాము అంటే అది కొంచెం అందచందంగా ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది, అది అందచందంగా కాదు, మందంగా తయారైంది. అది ఎటు కానటువంటి పరిస్థితుల్లో ఈ మీనాక్షి నటరాజన్ కూడా ఇవన్నీ నచ్చదు కాబట్టి సో రాహుల్ గాంధీ కాంగ్రెస్ వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. అరే మీరు ప్రజారాజ్యం అంటారు, రాజ్యాధికారం అంటారు, సో ఇది రాజ్యాంగానికి విరుద్ధమే కదా. రాజీనామాలు చేసి రాజ్యాంగ ప్రకారము ఎవరైనా పార్టీ మారాలనుకుంటే గెలిచిన తర్వాత ఒక పార్టీ నుండి గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళడం అనేది రాజ్యాంగ విరుద్ధం. ఒకవేళ వాళ్ళు ఇంకో పార్టీలోకి వెళ్ళాలంటే మళ్ళీ అఫీషియల్గా రాజీనామా చేసి అక్కడ పోటీ చేసి వాళ్ళ పార్టీ నుంచి గెలవాలి. కానీ ఇదంతా కూడా రాజ్యాంగానికి విరుద్ధమే. ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద తలకాయ నొప్పి అని చెప్పుకోవాలి. సో ఇప్పుడు మీనాక్షి నటరాజన్ కూడా ఈ విషయంలో పావులు కలుపుతున్నారు, అంటే ఒక స్టెప్ ధైర్యంగా తీసుకోబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి ఏంటా ధైర్యమైనటువంటి స్టెప్పు? సరే డన్ ఈజ్ డన్, ఏదైతే అది అయిపోయింది. కానీ ఇప్పుడు ఫ్యూచర్ ఏంటి? మనం ఇప్పుడు ఈ కాంగ్రెస్లో ఉన్నటువంటి జపాంగులు ఎవరైతే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళని రాజీనామా చేయమని చెప్దాం. రాజీనామా చేయమని చెప్తే కాంగ్రెస్కి గౌరవమైన ఉంటుంది. సుప్రీంకోర్టు తీర్పిచ్చి మొట్టికాయలు వేసి మళ్ళీ ఇప్పుడు జరిగింది అదే, కోర్టు ధిక్కరణ కింద నోటీసులు పంపించినారు స్పీకర్ గారికి. సో ఇవన్నీ కూడా పరువు పోయేటువంటి పనులు, పరోక్షంగా పరువు పోయేటువంటి పనులు కాదు. సో ఇప్పుడు ఏం చేయొచ్చు, దీన్ని మనం భర్తీ చేయాలి, దీన్ని కొంచెం మందు రాయాలి, దెబ్బ ఎక్కడైతే తగిలిందో అక్కడ మందు రాయాలి అనుకున్నప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఓకే హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్, అయ్యిందేదో అయ్యింది. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బై ఎలక్షన్లో నవీన్ యాదవ్ గెలిచిండు కాబట్టి, అధికార పార్టీ గెలిచింది కాబట్టి ఈ 10 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయమని చెప్దాం. మనం పార్టీ నుండి సస్పెండ్ చేద్దాం లేదా రాజీనామా చేయమని చెప్దాము. మళ్ళీ ఆ బై ఎలక్షన్స్లో ఎక్కడైతే వీళ్ళు రాజీనామా చేసినారో ఆ నియోజకవర్గాల్లో వీళ్ళని మళ్ళా నించోబెడదాము, లేకపోతే వేరే వాళ్ళకన్నా టికెట్లు ఇద్దాం. ఇక్కడ బలి పశువులు అయింది ఓరు, బక్రాలు అయింది ఓరు అంటే 10 మంది ఎమ్మెల్యేలే. వాళ్ళకి మనశ్శాంతి లేదు, రాజకీయ జీవితం, రాజకీయ సన్యాసమే ఈ 10 మంది ఎమ్మెల్యేలకు చెప్పాలంటే. ఈ పడంచెర్ల గూడెం మైపాల్ రెడ్డి కానీ లేకపోతే ఇంకా పెద్ద జోక్ ఏంటంటే అది వేరే స్టోరీ, అది మళ్ళీ నేను చెప్తా, డీవియేట్ అయిపోతుంది. సో ఇప్పుడు అందరు పట్టణచెర్లు అయితే మొత్తం సిండికేట్ అన్నట్టు, అందరు ఒకే పార్టీలో ఉన్నారు, ప్రతిపక్షం లేదు. అక్కడ బలమైన ప్రతిపక్షం ఏదైనా ఉందంటే అది ఓకే టీవీ శ్రావ్య అని. ఎందుకంటే అక్కడ జనాలను పట్టించుకోవడం మానేసిర్రు, ఏదైనా ఇష్యూ ఉంటే మా ఆఫీస్ నెంబర్కే కాల్ చేస్తున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మైపాల్ రెడ్డి పార్టీ మారినప్పుడు బీఆర్ఎస్లో కొంచెమైనా సిగ్గు ఉండాలి కదా. పార్టీ వచ్చేసిండు, మీకు వెన్నుపోటు ఓడిచి వచ్చేసారు. సరే హరీష్ రావు పంపించిండా లేకపోతే ఎవరు పంపించిరా అనేది పక్కన పెడితే, మొన్న జరిగినటువంటి పటంచెరు ఒక మీటింగ్లో గూడెం మైపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి ఉన్నాడు. ఆయనకేం పని అండి అక్కడ? అసలు ఆ కుటుంబ సభ్యుల్ని కూడా బీఆర్ఎస్ పార్టీ వదిలేసి వెళ్ళిపోయినప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లో గూడెం మైపాల్ రెడ్డి తమ్ముడు ఒక మీడియేటర్గా వచ్చిండ్రా. ఆయన మాలేసుకున్నట్టున్నారు, స్వామి శరణం. అందుకే నేను ఇక మాట్లాడుతున్నాను, తక్కువ మాట్లాడుతున్నాను. సో మధుసూదన్ రెడ్డి గారు స్వామి శరణం, ఆయన అక్కడికి రావడానికి ఏం అర్హత ఉన్నది? ఇది అక్కడ ఉన్నటువంటి లోకల్ బీఆర్ఎస్ లీడర్లు అడగాలి. కానీ అడగనికి వాళ్ళకి దమ్ములు లేవు. పటంచెరులో బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయింది, ఒక లీడర్ లేరు. పటంచెర్ల బీఆర్ఎస్ పార్టీ ఎవరు? గూడెం మైపాల్ రెడ్డి వెళ్ళిపోయిండు, జంపై వెళ్ళిపోయిండు. ఇప్పుడు గూడెం మైపాల్ రెడ్డి ప్లేస్లో పటంచెరుకు ఒక క్యాండిడేట్ కావాలి. మళ్ళీ గూడెం మైపాల్ రెడ్డిని తీసుకొస్తే గూడు చెదురుతుంది ఆడ. బీఆర్ఎస్ పార్టీ గూడెం మైపాల్ రెడ్డిని కానీ, గూడెం మైపాల్ రెడ్డి బ్రదర్స్ని కానీ, గూడెం మైపాల్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని కానీ మళ్ళీ తీసుకొచ్చి మీరు కనుక టికెట్ ఇస్తే మీ పరువు పోతుంది, ప్రజలు ఉంచుతారు. ఇప్పటికే బీఆర్ఎస్కి చాలా తలకాయ నొప్పులు ఉన్నాయి. సో అక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఎవరికి ఇవ్వబోతున్నది, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవడున్నాడు, ఎవరు బరిలో నించోబోతున్నారు అంటే ఎవడున్నాడు లీడర్. అక్కడ తర్వాత ఎలివేట్ అయిన వాళ్ళు నాకైతే ఎవరు కనబడతలే. ఇప్పుడు అక్కడ ఇన్ఛార్జ్ ఎవరో కూడా తెలియదు, బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎవరో తెలియదు. ఆ ఇన్ఛార్జీలు కూడా వీళ్ళతోనే కుమ్మక్కై గూడెం మైపాల్ రెడ్డి బ్రదర్స్తో మాట్లాడేటోళ్ళే. ఓకే,
ఇంకొంతమందితో మాట్లాడేటోళ్ళే. సో ఇటువంటి పరిస్థితి. ఇక పోతే కాంగ్రెస్ పార్టీ బై ఎలక్షన్ వచ్చిన తర్వాత ఇప్పుడు అక్కడ టికెట్ గూడెం మైపాల్ రెడ్డికి ఇస్తుందా, కాటా శ్రీనివాస్ గౌడ్కి ఇస్తారా, లేకపోతే వీళ్ళిద్దరిని కాదా నీలం మధుకి ఇస్తారా? ఎన్నిసార్లు ఇస్తారా నీలం మధుకి? ఆల్రెడీ అక్కడ అయిపోయింది, మోసం చేసారు నీలం మధుని, పైసలు తీసుకొని మోసం చేశారు. సరే బాబు, పైసలు రిటర్న్ చేయడం కన్నా కూడా మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తే బెస్ట్ అని చెప్పి రఘునందన్ రావు గెలవాలి ఆడ. సో నీలం మధుని తీసుకుపోయి అక్కడి నుంచో పెట్టారు. తర్వాత ఎమ్మెల్సీ దీపాదాస్ మున్షిని పట్టుకొని ఎమ్మెల్సీ విశ్వ ప్రయత్నాలు చేసిండు. ఓకే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఎవరు? కాటా శ్రీనివాస్ గౌడ్కి టికెట్ ఇస్తుందా కాంగ్రెస్? గూడెం మైపాల్ రెడ్డికి టికెట్ ఇస్తుందా? బీఆర్ఎస్ కూడా గూడెం మైపాల్ రెడ్డికి టికెట్ ఇస్తుందా? సో ఇక్కడ క్యాడర్ లేరు, అందరు కలిసి పట్టంచెరు నియోజకవర్గ ప్రజల ఎమోషన్స్ తోటి ఆడుకున్నారు. ఇక బీజేపీకి అయితే ఆడ నందీశ్వర్ గౌడ్ గారు ఉన్నారు. ఆయన ఎలక్షన్స్ అన్నప్పుడే ఆశీష్ గౌడ్ కానీ నందీశ్వర్ గౌడ్ కానీ ఆడ కనబడుతున్నారు. అక్కడ ప్రజల కష్టాలేంది, కష్ట నష్టాలేంది, కష్ట సుఖాలేంది పట్టించుకునే పాపాన పోయే ప్రజానాయకుడు అక్కడ పట్టంచెరులో లేడు. సో ఇట్లనే దిక్కుమాలినటువంటి పరిస్థితులన్నీ ఈ 10 నియోజకవర్గాల్లో ఉన్నాయి. ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తే ఎవరికి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ? 10 మంది ఎమ్మెల్యేలకి టికెట్ ఇస్తారా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ 10 మంది ఎమ్మెల్యేలకు టికెట్ ఇస్తుందా? అంటే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చేది వీళ్ళకే టికెట్లు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది వీళ్ళకైనా టికెట్లు. వీళ్ళు అసలు ఏ పార్టీ నుంచి నించొని పోటీ చేస్తారు ఈ బై ఎలక్షన్స్లో? పాయింటే కదా. ఏ పార్టీ నుంచి బై ఎలక్షన్స్లో రానున్న ఎలక్షన్స్లో మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి స్ట్రాటజీ ప్రకారము వీళ్ళతోటి రాజీనామాలు చేయించి వీళ్ళని మళ్ళీ బై ఎలక్షన్ల నించోబెట్టాలనేది ఒక టాక్. ఒకవేళ వీళ్ళకే టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఆల్రెడీ అక్కడ పార్టీ ఇన్ఛార్జీలు ఉన్నారో, నియోజకవర్గ ఇన్ఛార్జీలు అంటాం కదా, ఓడిపోయిన వాళ్ళు, ఈ ఓడిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది? పచ్చగడ్డేస్తే బగ్గుం అనేటట్టు ఉన్నది ఇప్పుడు ఈ పరిస్థితి. సో బీఆర్ఎస్కి క్యాండిడేట్స్ లేరు. సారీ టు సే దిస్. ఎందుకు లేరు? ఎందుకు? మళ్ళా గదే అవినీతి పరులను, మళ్ళా దోచుక తిన్నోళ్ళని గనక బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తే ఎవ్వరు చూడడు బీఆర్ఎస్ పార్టీ వైపు, ఎవ్వరు. అసలు నాకు ఉన్నటువంటి ఇది ప్రకారము ఈ కొద్ది గొప్ప నాకు ఐడియా ఉన్నది. ఎప్పుడైతే ఈ టీ పోయి బి వచ్చిందో అప్పటి నుంచే బీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ అయింది, బ్యాడ్ టైం అనేది స్టార్ట్ అయింది. ఆ బీజాక్షరం అనేది బీఆర్ఎస్కి కలిసి రాలే. అది కలిసి వస్తుందో లేదో తెలియదు. ఇప్పుడు ప్రజెంట్ బీఆర్ఎస్కి దైవ బలం లేదు. దానికి తోడు ఈ అవినీతి పరులను మొత్తం కూడా ఎంటనేసుకొని తిరుగుతున్నారు. ఆ ప్రెస్ మీట్లలో కూడా దళిత బంధు స్కామ్ చేసిన వాళ్ళు వీళ్ళే తప్ప, కేటీఆర్ వెనకాల మళ్ళీ అదే అవినీతి బ్యాచ్ తప్ప ఒక కొత్త నాయకత్వాన్ని, ఒక యువ రక్తాన్ని తీసుకొద్దాము, పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్దాము, ఏ రకంగా ఏది చేద్దామనే ఆలోచన వీళ్ళకి లేదు. ఐదర్ ఎంతసేపు కేసీఆర్ రావాలి, కేసీఆర్ ఆలోచించాలి, కేసీఆర్ చక్రం తిప్పాలి. సో ఇటువంటి పరిస్థితిలో ఉన్నారు. కానీ మళ్ళా ఇప్పుడు బీఆర్ఎస్ ఎవరికి ఇస్తారు టికెట్లు? వీళ్ళకి ఇస్తుందా? ఈ అవినీతి ఎవరైతే ఇప్పుడు నమ్మక ద్రోహం చేసిపోయినరో వాళ్ళకి ఇస్తారా టికెట్లు బీఆర్ఎస్ పార్టీ? ఈ 10 నియోజకవర్గాల్లో అక్కడ క్యాడర్ పరిస్థితి ఏంది? అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇవ్వబోతున్న టికెట్లు? ఇవన్నీ కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. ఇటు బీఆర్ఎస్కి తలకాయ నొప్పే, ఇటు కాంగ్రెస్కి తలకాయ నొప్పే. ఏ రకంగా చూసినా ఇద్దరికి తలకాయ నొప్పే. కాంగ్రెస్ పార్టీ ఏమో ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే జంపింగ్ జపాంగులు ఉన్నారో వీళ్ళు పైసలు ఇచ్చి వచ్చిన వాళ్ళు, అంటే కాంగ్రెస్ పార్టీకి మినిమం 50 నుండి 100 కోట్లు ఏదో, లేదా వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికో వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. ఎవరు ఆస్తులు కాపాడుకోవడానికి? బీఆర్ఎస్ పార్టీ నుండి ఇక్కడ ఎవరు ప్రజల్ని మోసం చేసారు కదా, వీళ్ళు తిన్నారు కదా సిగ్గులు లేకుండా. ఈ తిన్న పాపపు సొమ్ము అంతా కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని 30 తిప్పాలు పెడితే ఏం చేయాలి? సో వాళ్ళని తీసుకొచ్చి మళ్ళా ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీలో. సో ఎప్పుడైతే వాళ్ళు జాయిన్ అయినరో కాంగ్రెస్ పార్టీకి దరిద్రం చుట్టుకుంది, స్టార్ట్, బ్యాడ్ టైం స్టార్ట్. ఇప్పుడు వీళ్ళు ఓడిపోయిన వాళ్ళకి టికెట్లు ఇస్తారా, లేకపోతే జంపింగ్లకు టికెట్లు ఇస్తారా? సో ఇటు కాంగ్రెస్కి తలకాయ నొప్పే, ఇటు బీఆర్ఎస్కి తలకాయ నొప్పే. ఇంకోటి బీజేపీ నుండి ఏమైనా హోప్స్ ఉన్నాయా అంటే మొన్న చూసినాం మనం జూబ్లీ హిల్స్ ఎన్నికల ఇద్దరు మా సెంట్రల్ మినిస్టర్స్, ఒకలేమో సెంట్రల్ హోమ్ మినిస్టర్ గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు ఒకవైపు, మరోవైపు కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ గారు మరోవైపు ప్రచారం చేసి 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 ఏ రకంగా చూసినా
అసలు ఆయనకి ఎందుకు ఇచ్చిండ్రో టికెట్? ఎలక్షన్ ఉన్నప్పుడే కనబడతాడు. నేను అందుకే ప్రచారం చెప్తున్నా, ప్రజాక్షేత్రంలో ప్రజాబలం ఉన్న నాయకుడే పర్మనెంట్గా చిరస్థాయిగా ప్రజల గుండెల్లో ఉంటారు. ప్రజాక్షేత్రంలో గ్రౌండ్లో లేనటువంటి పర్సన్స్ ఎవ్వరు కూడా తాత్కాలికమే గెలిచేది, వాళ్ళు పర్మనెంట్ కాదు. ఏదో డబ్బులు ఇచ్చి ఇట్లా గెలవచ్చు, కానీ ప్రజాక్షేత్రంలో లేకపోతే అంతే సంగతులు ఎవరైనా సరే. సో ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో ఇప్పుడు ఎట్లా ఎవరు గెలుస్తారు? బీజేపీలో మనం చూసినాం, ఆయన దీపక్ రెడ్డికి ఇచ్చినారు. సరే వీళ్ళు ఎంతసేపు ఏం చెప్తున్నారు బీజేపీ వాళ్ళు? ఆడ ముస్లిమ్స్ ఓట్లు ఉన్నాయి, ముస్లిమ్స్ ఓట్లు ఉన్నాయి, అందుకే మేము ఓడిపోయినాం. మరో పక్క రిగ్గింగ్ జరిగింది అందుకే ఓడిపోయినాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు బీజేపీలు. ఒక స్ట్రైట్ క్వశ్చన్ నేను బీజేపీకి అడుగుతున్నా, కిషన్ రెడ్డికి అడుగుతున్నా. ఇది దీపక్ రెడ్డి ఓటమి కాదు, కిషన్ రెడ్డి ఓటమి. రానున్న ఎన్నికల్లో మీరు ఎంపీలుగా గెలుస్తారా లేదా? ఎన్నిసార్లు మోడీ పేరు చెప్పుకొని గెలుస్తారు? మీకంటూ వ్యక్తిగత ఇమేజ్, గ్రౌండ్లో తిరిగే ఇమేజ్ ఏముంది? మీరు ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలు పట్టించుకోకపోతే, ప్రశ్నించకపోతే బీజేపీకి నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో ఎటువంటి స్థానం ఇవ్వబోతున్నారు తెలంగాణ ప్రజలు అనేది క్లియర్గా మీకు ఇక్కడ బీజం నాటుకుంది ఇక్కడ. దీన్ని కిషన్ రెడ్డి కానీ రామచంద్రరావు కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి, దీన్ని ఈ బీజం ఎట్లా వచ్చిందనేది. పనిచేసేటోడికేమో వాయిస్ ఉండదు, వాయిస్ ఉన్నోడేమో పనిచేయడు. తొక్కేస్తారు, మీరే తొక్కేస్తారు, వాళ్ళ మీద వీళ్ళ మీద కంప్లైంట్లు ఇచ్చి తొక్కేస్తూ ఉంటారు. సరే ఇవన్నీ మళ్ళీ సెకండరీ. ఇక్కడ నేను అడుగుతున్నా, స్ట్రైట్ అవే అడుగుతున్నా, నీకు 130,000 ఓట్లు ముస్లింలు ఉన్నాయండి, అందుకే బీజేపీని ఓడగొట్టిరని మీరు చెప్పుకొని తిరుగుతున్నారు. డిపాజిట్ కూడా అందుకే రాలేదని. కానీ మిగతా వాళ్ళందరూ హిందువులు ఉన్నారు కదండి, మినిమం 2 లక్షలు హిందువులు అయితే ఉన్నారు కదండి. మరి హిందువులందరూ కట్టగట్టుకొని బీజేపీకి ఎందుకు వెళ్ళలేదండి ఓటు? నేను ఒక హిందువుగానే మాట్లాడుతున్నా, నేను ఒక జర్నలిస్ట్గానే మాట్లాడుతున్నా, నేను ఒక ఓటర్గానే నేను మాట్లాడుతున్నా, నాకు ప్రశ్నించే హక్కు ఉన్నది. డైరెక్ట్గా నేను కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా, నేను డైరెక్ట్గా బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారిని అడుగుతున్నా, నేను పార్టీని ఈడ ఉంచుదామనుకుంటున్నారా లేకపోతే ముంచుదామనుకుంటున్నారా? ఒకటే, ఉంచాలనుకుంటున్నారా పార్టీని, ముంచాలనుకుంటున్నారా? ప్రజల మధ్యలో మీ బీజేపీ నాయకులు లేకపోతే, ప్రశ్నించే గొంతుకలు లేకపోతే, ప్రజా సమస్యల గురించి మీ బీజేపీ నాయకులు మాట్లాడకపోతే తెలంగాణలో బీజేపీ ఒకప్పుడు ఉండేదిరా బై. పలానా బండి సంజయ్ గారు ఎంపీగా కరీంనగర్ నుంచి గెలిచిర్రు, పలానా కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ నుంచి గెలిచిర్రు, పలానా రఘునందన్ రావు మెదక్ నుంచి గెలిచిండ్రు, పలానా ధర్మపురి అరవింద్ కవితను ఓడగొట్టి నిజామాబాద్లో గెలిచిండు, పసుపు బోర్డు తెచ్చిండు, లేకపోతే పలానా అని చెప్పి పలానా చెప్పుకోవాలి చరిత్రలో. మీ ఫ్యూచర్ మీకు అర్థం కావట్లే. ఎన్నిసార్లు మోడీని చూసి బీజేపీని చూసి సెంట్రల్లో ఖచ్చితంగా బీజేపీ ఉండాలనే ప్రజలు బీజేపీకి ఎంపీ స్థానాల్లో ఓట్లేసారు. కష్టపడి 8 సీట్లు సంపాదించింది బీజేపీ. ఎమ్మెల్యేలుగా బీజేపీ పార్టీ గెలవడం అనేది మామూలు విషయం కాదు. బట్ ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి ఎక్కడన్నా మాట్లాడుతుండా? బీజేపీ ఎల్పీ లీడర్ ఎక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? కామారెడ్డి ఇద్దరే ముఖ్యమంత్రులను ఓడగొట్టి హీరో అయినోడు ఇప్పుడు జీరోనా? అక్కడక్కడ మాట్లాడుతున్నారు. మాట్లాడేటోళ్ళు పైకి రానియరు, తుంగలో తొక్కేది మీరే. మాట్లాడేటోడు పైకి రావద్దు. చీకోటి ప్రవీణ్ ఉన్నాడు, అద్భుతంగా మాట్లాడతాడు. రాజాసింగ్ ఉన్నాడు, మీకు పడదు, ఎందుకంటే మిమ్మల్ని దాటుకొని ఎవడు పోవద్దు. అట్లాంటప్పుడు మీకు అసలు జీరో లెవెలే కదా ఇక్కడ. ప్రవీణ్కి, చీకోటి ప్రవీణ్కి ఏమైనా పదవి ఇస్తే ఏమైనా అవుతుందా మీకు? అరే పని చేసేటోడికి ఇవ్వండి రాబాయి పదవులు. మా కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు గ్రౌండ్లో మీరు ₹1 ఇవ్వకపోయినా సొంత పైసలతోటి వాళ్ళే డబ్బా కట్టుకొని, వాళ్ళే డీజిల్ ఛార్జీలు, పెట్రోల్ ఎక్స్పెన్సెస్ వేసుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ పాగా పెడుతుందా? ఉన్నమాట మాట్లాడితే నిష్ఠూరంగానే ఉంటుంది. స్ట్రైట్గా మాట్లాడే వాళ్ళు ఎప్పుడు కూడా అందరికీ శత్రువులే. మీకు కోపం వస్తే వస్తుంది నా మీద, బట్ బరాబర్ నేను ప్రశ్నిస్తా ఉన్నా బీజేపీ పార్టీని. నేను డైరెక్ట్గా రామచంద్రరావు గారిని అడుగుతా ఉన్నా, బీజేపీని ఏం చేద్దాం అనుకుంటున్నారు? పనిచేసేటోడికి పదవులు ఇయ్యరా? పదవులు ఇచ్చిన వాడిని పని చేయమనండి పోని. సరే పనిచేసేటోడికి పదవులు ఇస్తలే, పదవులు ఎవరెవరికైతే ఇచ్చినారో క్షేత్రస్థాయిలో వెళ్ళమనండి. అసలు తెలంగాణలో ఇంతమంది ఉన్నారు. కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఇన్నిసార్లు బీజేపీ తరఫున మీరు ఇన్నిసార్లు గెలవడం అనేది మామూలు విషయం కాదు ఒక బీజేపీ, ఒక సామాన్య కార్యకర్త నుంచి. అటువంటి మీరు, నేను అడుగుతున్న తెలంగాణ ప్రజలు, అరే పిఎం మోడీ గారు ఇచ్చినటువంటి స్కీములు తెలంగాణ ప్రజలకు తెలియవండి. ఏ స్కీములు ఉన్నాయి, ఏం సంక్షేమ పథకాలు మోదీ గారు ఇస్తున్నారు, ఏమేం చేస్తున్నారు, గ్రామాన ఏం పెట్టుకోవచ్చు,
ఎవరికి తెలియవండి. ఎందుకు తెలవలే? అట్లీస్ట్ మీ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ పార్టీ ప్రధానమంత్రి యోజన